ఓయ్! ఈరోజు మూవీ నైట్ అనుకుంటున్నాం గదా! నా కోసం నాచోస్ తేవా ప్లీజ్. స్వీట్‌గా అడిగితే నేను జేయకుండా ఉంటానా రోజా? సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, హాయ్. సో, ఈరోజు స్పెషల్ నాచోస్ నైట్, చీజీ అండ్ క్రిస్పీ నాచోస్. సో, ఈ నాచోస్ మీరు ఎక్కడైనా యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీ గ్రోసరీ స్టోర్. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఏం లేదు, జస్ట్ 1 ఆనియన్, 1 టొమాటో, 3 బెల్ పెప్పర్స్ ఆర్ క్యాప్సికమ్, 1 లెమన్ అండ్ కొంచెం కార్న్. ఇవి సరిపోతాయి. మీకు ఇంకా కావాలంటే మీరు అడిషనల్‌గా ఏమైనా చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్. సో, యూజువల్లీ ఈరోజు రోజా నైట్ మూవీ చూద్దామనండి. సో, నైట్ మూవీస్ అయితే చూస్తాము. కానీ మూవీ చూసేటప్పుడు ఏదో ఒకటి దానైతే కావాలి తినడం. సో, మేమైతే ఎప్పుడు పాప్‌కార్న్ తింటుండే. కానీ రోజాకైతే పాప్‌కార్న్ బోర్ కొట్టింది. పిల్లలకైతే అది తింటే చూపయితది. సో, అందుకే రోజా ఏంటంటే ఇక సరే భయ్ ఇక నాచోస్ చేసేసేయి అని రిక్వెస్ట్ చేసింది. సరే ఇక చలో అని చెప్పేసి నాచోస్ చేద్దామని ఇక ఫిక్స్ అయినా. సో, అది ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నా ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నా. అండ్ రియలీ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్‌ని నైట్ పిలిచిర్రా మూవీ చూద్దాం రండి అని? ఒకవేళ వాళ్ళ ఇంటికి వచ్చినాక డిన్నర్ ఏం చేసుకుందాం అని అడిగితే మేము ఆల్రెడీ తినేసి వచ్చినాము మాకు ఫుల్ ఉందని అంటే అప్పుడు మీరు నాచోస్ని స్నాక్స్ లెక్క వాళ్ళకి సర్వ్ చేయండి. హ్యాపీగా మూవీ చూసుకుంటా స్నాక్స్ మంచి లెక్క ఉంటారనమాట. హ్యాపీగా తినుకుంటా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరైతే బయట మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంది నాచోస్. నేను రోజా ఎప్పుడైనా బయటకు పోయి చదువు పోయి కొంచెం సేపు బయట టైం స్పెండ్ చేద్దాం అయినప్పుడు ఆ నాచోసే బాగా రెగ్యులర్గా తింటాం. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఒకప్పుడు. సో అదేంటంటే $20 to $25 దాకా ఛార్జ్ చేసేవారు. అదే నాచోస్‌ని మన ఇంట్లో ఒక $10 to $15 ఖర్చు పెడితే 2 పూటలు ఆరామ్‌సే మంచిగా ప్రశాంతంగా హోల్ ఫ్యామిలీ మంచిగా ప్రశాంతంగా తినుకుంటాం. మూవీ చూడొచ్చు. అంతేకాదు ఇది చాలా చాలా హెల్తీ స్నాక్ అనమాట. ఇందులో అన్ని వెజ్జెస్ ఉంటాయి. అండ్ చీజ్ యాడ్ చేస్తాము. ఇవి అసలు బ్లడ్ షుగర్‌ని స్పైక్ గానియ్యయి. అసలు ఇది తిన్నప్పుడు అసలు ఎంత హెల్తీ అనిపిస్తది, ఎంత ఫీలింగ్ అనిపిస్తదో తెలుసా? అసలు ఇంకేం ఆకలే కాదు. ఒకవేళ మీ ఇంట్లో బేకింగ్ పాన్ లేదా, అయితే మీకు షాప్‌లలో అల్యూమినియం ఫాయిల్ దొరుకుతది. ఒక పెద్ద పాన్ సైజ్‌లా అది వాడండి. లేకపోతే మీ ఇంట్లో ఆల్రెడీ బేకింగ్ పాన్ ఉంది అంటే దాంట్లో మీరు పార్చ్‌మెంట్ పేపర్ అన్నా పెట్టుకోండి లేదా అల్యూమినియం ఫాయిల్ అన్నా పెట్టుకోండి. సో, నేనైతే ఇక్కడ నా దగ్గర పార్చ్‌మెంట్ పేపర్ ఉంది. సో, నేను అది యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ నాచోస్ అయినా వాడవచ్చు. అన్నీ ఒకటే ఉంటాయి. కానీ మేక్ ష్యూర్ అవి ప్లెయిన్ నాచోస్ ఉండాలి అండ్ రెస్టారెంట్ స్టైల్ ఉండాలి. కొన్ని ఫ్లేవర్ ఉంటాయి. అవి మీరు తీసుకోకండి, మజా రాదు. సో, ఇప్పుడు నేను వాడుతున్నది ప్లెయిన్ నాచోస్ అనమాట. దాంతోపాటు మీరు కొంచెం చీజ్ వాడండి. నేనైతే ట్రిపుల్ చీజ్ అనమాట. చెడార్, మొజరెల్లా, పార్మెజాన్ కొన్ని ఉంటాయి. సో, ఇక్కడ అది వాడుతున్నాను. ఇంకో ప్యాకెట్‌లో ఓన్లీ మొజరెల్లా చీజ్ అని ఉంది. సో, అది కూడా వాడుతున్నాను అనమాట. సో, మీకు నచ్చిన చీజెస్ ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఎంత చీజ్ యాడ్ చేస్తే అంత చీజీగా ఉంటుంది. సో, నేను ఇక్కడ 2 లేయర్లు పెట్టుకున్నాను. సో, మళ్ళీ ఇంకో లేయరు మళ్ళా నాచోస్ వేసుకొని, ఆ తర్వాత ఇంకొంచెం చీజ్ స్ప్రెడ్ చేసి, మళ్ళీ ఆ తర్వాత మనం చాప్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, అవన్నీ టాపింగ్స్ వేసుకున్నాను అనమాట. సో, మీరు కూడా అలాగే వేసుకోండి. సో, నాకు ఆలివ్స్ నచ్చవు. సో, బేసిక్‌గా రోజాకి చాలా ఇష్టం, బట్ నాకు నచ్చదు. సో, మీకు ఒకవేళ ఆలివ్స్ నచ్చినా లేదా ఆలోపీస్ నచ్చినా పెట్టేసుకోండి. సో, అంతా రెడీ అయిపోయాక సో, ఇలా కనిపిస్తుంది. సో, సింపుల్గా ఇదంతా తీసుకెళ్ళి మీరు అవెన్‌లో పెట్టేసుకోండి. కొంచెం ప్రీహీట్ చేసుకుంటే ఇంకా బెటర్. అవెన్ లేకపోతే మీరు ఎయిర్ ఫ్రైలోనే పెట్టుకోవచ్చు. అవెన్ సెట్టింగ్స్ అయితే 400 degrees ఫారెన్‌హీట్ ఫర్ 15 to 20 minutes పెట్టుకున్నాను. సో, ఆల్మోస్ట్ అది రెడీ అయిపోయే స్టేజ్ వచ్చేస్తది ఆ టైంకి. సో, చూసారా అసలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇట్లా ఒక్కొక్క నాచోస్ ఇలా లాగుతా ఉంటాయి. ఆ చీజ్ పుల్లు ఇట్లా కనిపిస్తా ఉంటది. చూడండి ఎంత బాగుందో అసలు. మస్తు క్రిస్పీ అయినాయి అండ్ చాలా చీజ్ మంచిగా మెల్ట్ అయింది. చూడంగానే అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. చెప్పలేను ఆనందం. చూడండి ఎంత టేస్టీగా ఉందో, క్రిస్పీగా ఉంది. వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అయినాయి. ఇలా నోట్లో వేసుకోగానే ఫ్లేవర్స్ మాత్రం బర్స్ట్ అయినాయి అసలు. మస్తు అనిపించింది. అసలు చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయాలి. మీరు ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్‌లో మీరు షేర్ చేయండి మీ థాట్స్ ఏందో. సో, నేనైతే అసలు ఆపుకోలేకపోతున్నా. అసలు వన్ బై వన్ ఇట్లా నోట్లోకి పోతూనే ఉన్నాయి. సో, ఐ విష్ రోజాకి ఈరోజు మంచిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతా రెడీ అయినాక అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా మీకు నచ్చిన డిప్పింగ్స్ మీరు పెట్టుకోండి. చిపోట్లే కానీ, రాంచ్ కానీ మీకు నచ్చినవి మీరు తీసుకోండి. ఇక నేనైతే ఒక క్రీమీ చీజ్ తీసుకున్నా. అది రోజాకి చాలా ఇష్టం. యాక్చువల్‌గా అందరూ నాచోస్‌తో సాల్సా తింటారు ఈ మెక్సికన్స్ అందరూ. కానీ నాకైతే ఇక అది నచ్చదు. అందుకే ఈ క్రీమీ చీజ్ యూజ్ చేసుకుంటాము డిప్పింగ్ లెక్క. సో, ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. చూడండి ఎంత బాగుందో. హైలీ రికమెండ్. మీరు అందరూ ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.